Good Good morning. morning. Good morning, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ అండి. సో నిన్న కొంతమంది హెచ్ఎల్ పంపమని పంపారండి. Yes, sir. Pankaj. నైస్. ఈరోజు Hello. శివ చెప్పండి. శివ వినపడుతుందా? డ్రాప్ ఆఫ్ అయిపోయినట్టున్నా నేను వస్తాను. Okay guys, once again good morning and so I'm going to share my screen. నేను నిన్న ఐదుగురు ఆరుగురు పంపమన్నాను. ఐ హోప్ మీరు పంపారు అనుకుంటున్నాను. ద రీజన్ ఏంటంటే నాకు ఈ రోజు నుంచి ఆ హెచ్ఆర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్, ఎవరు పంపారు ఏంటి అనేది. సో మీరు కొంచెం అది నాకు పంపిన వాళ్ళందరూ ఒకసారి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, సార్ నేను శివగారితో మాట్లాడాను, హెచ్ఎల్ నేను పంపాను అని. ఈరోజు వర్చుషా పోలారీస్ నేను అలాగే విప్రోది కూడా ఇస్తానండి ఈరోజు. సో మీరు వర్చుషా పోలారీస్ విప్రోది కూడా మీరు ఒకసారి చూడండి, అది కూడా కావాలి. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ నేను మీకు మాట్లాడదలుచుకున్నాను ఇనిషియల్ గా. సో ద నెక్స్ట్ ఏంటి అని అంటే కొన్ని క్వశ్చన్స్ కొన్ని మనం వర్క్ ఫ్లోస్ చూసుకుని ఒక 2 to 3 days లీవ్ తీసుకుందాం. ఎందుకంటే వినాయక్ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఊరు వెళ్ళే వాళ్ళైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా చూడండి. కానీ ఇక డైలీ మేము 2-3 కంపెనీస్ ఇస్తాను, మీరు వాటికి అప్లై చేయడము. తర్వాత మీ చేత ఇక ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయిస్తాను సార్. అంటే సబ్జెక్ట్ చెప్పుకోవడం 1 hour, ఒక 1 hour, ఒక 1/2 hour ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయించాలి. అంటే ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి, నెక్స్ట్ ఏంటంటే మెయిన్ అది ఎలా చేయాలన్నది కూడా నేను చెప్తాను గైస్. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు మీరు చేసే తప్పులేంటి, మనకు వచ్చిన ఆపర్చునిటీస్ ని ఎలా పాడు చేసుకుంటున్నాము, ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము అన్నది కూడా ఇంపార్టెంట్ అండి. సో అవి నేను కొంచెం మాట్లాడతానండి మీతోటి. ఎందుకంటున్నానంటే అవి కూడా కొంచెం వాయిస్ వినపడుతుందా సార్? ఇప్పుడు వినపడుతుంది శివ. శివ హలో, మళ్ళా వినపట్ల. హలో శివ. అది నేను చూద్దామండి. దట్స్ వాట్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్. అండ్ ఇంకా అది కాకుండా ఏంటంటే ఈ చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ కూడా మీకు నేను చెప్పాలండి. మనం ఒక కాల్లోనే సక్సెస్ అవడం ఎలాగోనది కూడా మీకు నేను చూపిస్తాను. అది కూడా మనం కొంచెం చేద్దాం సార్. ఎందుకంటున్నానంటే నాకు ఒక 10 మంది ఆఫర్లు చూపించేస్తాను అనుకోండి సార్, ఇక నాకు ఒక లెవెల్కి వచ్చేసినట్టేనండి ఈ బ్యాచ్ కి. నేను మిగతా 10-12 మందికి నేను ఈజీగా మనం స్లోగా అయినా సరే నేను తీసుకొచ్చేయగలను, ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంది. సో ఐ హోప్ నేను కొంతమంది హెచ్ఎల్కి ఇచ్చారు. ఈ రోజు ఇంకొక 8 మంది 9 మందికో వర్చుషా పోలారీస్, విప్రో, కాగ్నిజెంట్ ఈ 3 ఇస్తున్నాను సార్. ఈ 3 కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఈ 3 అప్లై చేసుకుంటే హెచ్ఆర్కి వస్తుంది, హెచ్ఆర్ నేను మాట్లాడుకుంటాను. అలాగే టెక్ మహీంద్రా కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి, టెక్ మహీంద్రా కూడా నేను పంపిస్తాను గైస్. ఈ 4 కంపెనీస్ సౌకర్యానికి ఇస్తాను, మీరు తీసుకోండి. నిన్న అప్లై చేసిన వాళ్ళు కూడా ఈ 4టికి అప్లై చేసుకోవచ్చు అండి. దేర్ వాజ్ నో రూల్ దట్ యూ హ్యావ్ టు అప్లై ఫర్ ఓన్లీ 1 కంపెనీ.
ప్లీజ్ అప్లై ఫర్ ఆల్ ద కంపెనీస్ వాట్ ఎవర్ విచ్ ఐఎమ్ షేరింగ్ టు ద శివ. మీరు ఒకసారి చూసుకుని ఆయనతో మాట్లాడి ఇది ఎలా ఉంటుందో ఏంటో కనుక్కొని చేయండి. ఇదే కాకుండా కొన్ని కంపెనీస్ లింక్డ్ఇన్ లో పెట్టిన వాళ్ళకి 6 months 1 year కాంట్రాక్ట్ అని వస్తాయి సార్, వాటిని కూడా యాక్సెప్ట్ చేయండి. దయవుంచి లొకేషన్ గురించి కొంతసేపు మర్చిపోండి సార్. మీకు ఇప్పుడు మనకి చెన్నై మనకి హైదరాబాద్ లొకేషనే కావాలి, కానీ ఇనిషియల్ గా మీరు ఏ లొకేషన్ వచ్చినా వెళ్ళిపోండి సార్. ఎందుకంటున్నానంటే 6 months లో మీకు సబ్జెక్ట్ వస్తుంది సార్. ఈ 6 months లో మనం ట్రై చేస్తామండి. మీ ప్రొఫైల్లో నౌకరీ నుంచి తీయట్లేదు సార్. మీ ప్రొఫైల్ నౌకరీలోనే ఉంచి మనం కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటున్నానంటే ఈ 6 months నువ్వు ఖాళీగా ఉంటే మన ఫేక్ ఎక్స్పీరియన్స్ కంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తే డెఫినెట్ గా మనం సక్సీడ్ అవుతాం సార్. అది ఇంకొక విషయం ఏంటంటే కంపెనీలో నెలలో ఒక 2-3 రోజులు వస్తే సరిపోతుంది సార్. మనం ఎక్కడన్నా పీజీలోకి వెళ్ళి ఒక 2-3 రోజులు ఉండి జస్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని మిగతాదంతా ఇంటికాడ నుంచి చేసుకోవచ్చండి. కంపెనీస్ ఏమంటున్నాయి అంటే మ్యాండేటరీ 3 days అంటున్నాయి, కానీ చాలా కంపెనీస్ లో 3 రోజులు 2 రోజులు ఆఫీస్ లో ఉండి మిగతా నెలలో అన్ని రోజులు వచ్చేస్తున్నారు సార్. కాబట్టి కొంచెం ఇవన్నీ గ్రహించండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వట్లేదు, నాకు వీళ్ళు హైదరాబాద్ ఇవ్వట్లేదు అని కూడా వదులుకుంటున్న వాళ్ళు కూడా నాకు నిన్న 3 కాల్ చేశారండి. నాకు హైదరాబాదే కావాలండి, నాకు హైదరాబాదే కావాలండి అంటున్నారు. కానీ అది కొంచెం మీరు ఆలోచించండి, ఆలోచించి డెసిషన్ తీసుకోండి సార్. ఎందుకంటే మళ్ళా నేను ఇలా అన్నాను అనుకోవద్దు. అది మీ యొక్క పెయిన్ఫుల్ ఏంటనో నాకు తెలియదు కాబట్టి ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ దిస్. తర్వాత అండి మనం నిన్నటి నుంచి మాట్లాడుకుంటుందంటే ఐఎమ్ ఆన్ యాన్యువల్ లీవ్ ఫ్రైడే. On Friday 15th of September, please expect slow response to your email. Your understanding is much appreciated. Okay. నేను వర్క్ ఫ్లోస్ లో చేస్తున్నాను సార్. నేను మీలో కొంతమందిని కొన్ని అంటే ఇది క్వశ్చన్స్ అందరినీ పెట్టుకోండి, కొంతమంది అని కాదు. మన వర్క్ ఫ్లోస్ గురించి చేస్తున్నాము. నాకు నిన్న మాట్లాడుతున్నప్పుడు ఇదేదో ఒక ప్రాజెక్ట్కి వెళ్దాం, ఒక నిమిషం అండి. ప్రాజెక్ట్ ఈజ్ Atlassian delete. ఒక్క నిమిషం సార్. వర్క్ ఫ్లో లో మనం ఉన్నాం సార్. ఎందుకంటే వర్క్ ఫ్లో టాపిక్ ఇంపార్టెంట్ కాబట్టి మనం వర్క్ ఫ్లో స్టడీ చేస్తున్నాం, రివిజన్ కింద స్టడీ చేస్తున్నాం. ఇంకా మనం వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేయడం అది మనం మిమ్మల్ని నేను కొన్ని టాపిక్స్ మీద మాట్లాడాను. సీక్వెన్స్ ఆర్డర్ చేంజ్ చేయడం ఒకటి, ఇది ఒకసారి చూడమన్నాను. ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదండి, కానీ నేను అడుగుతాను. ఎందుకంటే నేను వదలలేని ఒక 3 days టైం ఇస్తున్నాను కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారో కూడా చూద్దాం సార్. అయ్యా ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి సార్. ఒక వర్క్ ఫ్లో ఉంది, దెర్ ఈజ్ ఏ వర్క్ ఫ్లో. ఆ వర్క్ ఫ్లో 5 ప్రాజెక్టులకి అసోసియేట్ అయి ఉంది. క్వశ్చన్ చాలా బాగా క్లియర్ గా అర్థం చేసుకోండి సార్. నేను ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ లో ఉన్న క్వశ్చన్సే చెప్తున్నాను, కానీ నా సొంతది కాదు, నేను చెప్పేది కాదు సార్. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నాను, దెర్ ఈజ్ ఏ వర్క్ ఫ్లో. ఆ వర్క్ ఫ్లో అనేది 5 ప్రాజెక్టులకు ఉంది సార్. One minute, guys. Okay, 10:30, no issues. One workflow and 5 projects. ఒక వర్క్ ఫ్లో ఉంది, 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాకేమన్నాడంటే ఈ 5 ప్రాజెక్టులో ఒక ప్రాజెక్ట్లో టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళేటప్పుడు డిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ అంటారు. హౌ టు ఇంప్లిమెంట్ దిస్ సినారియో. క్వశ్చన్ క్లియర్ గా అర్థం చేసుకోండి సార్. క్వశ్చన్ చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. వర్క్ ఫ్లో అనేది రీయూజబుల్. వర్క్ ఫ్లో అని కాదు, జీరాలో ఎనీథింగ్ ఈజ్ ఏ రీయూజబుల్. ఒక వర్క్ ఫ్లో కానీ క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకోండి బాస్. యు ఆర్ రైట్, ఆన్సర్ ఈజ్ పార్షియల్లీ రైట్, బట్ యు ఆర్ మిస్సింగ్ ద 1 point. ఇక్కడ ఏమంటున్నాడు వాడు, 5 ప్రాజెక్టులు ఉన్నవి,
5 ప్రాజెక్టుల్లోనూ ఇదే వర్క్ ఫ్లో వాడుతున్నారు. కానీ మీరు ప్రతి దానికి కాపీ కాపీ అంటున్నారు. కాపీ తీయకుండా చేయాలనే కదా నేను ఇది ఎగ్జాంపుల్ చెప్తుంది. వర్క్ ఫ్లోస్ ని పెంచేయకూడదు సార్. వర్క్ ఫ్లోస్ కాపీ చేస్తే మీకు వర్క్ ఫ్లోస్ ని కాపీ చేస్తున్నప్పుడల్లా ఏమవుతుందంటే ఈ వర్క్ ఫ్లోస్ పెరిగిపోతాయి. అలా ప్రతి చిన్నదానికి ఒక్కొక్క కాపీ తీసుకుంటే వెళ్ళిపోతే డూప్లికేషన్ అనేది ప్రతి ప్రాజెక్ట్ లోనూ ప్రతి దానికి ఒక్కొక్క వర్క్ ఫ్లో అయిపోతుంది. ఇక్కడ కస్టమర్ ఏమంటున్నాడు, దేర్ ఆర్ 5 ప్రాజెక్ట్స్ ఆర్ దేర్. అదే అందుకనే నేను ఈ కేసు తీసుకున్నాను సార్. అంటే నాకు మీరు చెప్పింది తప్పని నేను అంటలేదు సార్. కాకపోతే మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉన్నాయి అనుకోండి, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఎక్కువ ఉంటే కష్టం. ఇక్కడ ఏమంటున్నారు, 5 ప్రాజెక్టులకి ఒక వర్క్ ఫ్లో ఉంది. నాకు ఒక ప్రాజెక్ట్ లో మాత్రమే టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ వెళ్తున్నప్పుడు డిస్క్రిప్షన్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ ఉండాలి. మిగతా 4 ప్రాజెక్టులకి అదే సినారియోలో దానికి ఆప్షనల్ గా ఉండాలి. వితౌట్ టేకింగ్ ఏ కాపీ ఆఫ్ ఏ వర్క్ ఫ్లో, హౌ ఆర్ యూ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఫంక్షనాలిటీ? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి సార్. మీరు చెప్పిన సొల్యూషన్ ఐ హావ్ యాక్సెప్టెడ్, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఫర్ ఏ స్మాల్ చేంజ్ వీఆర్ డూయింగ్ ఏ హ్యూజ్ వర్క్. టు అవాయిడ్ దట్, ఈస్ దేర్ ఎనీ ఆప్షన్? ఆలోచించండి సార్. నా క్వశ్చన్ అర్థం కాకపోతే నేను మీకు ఇక్కడ ప్రాక్టికల్ గా చూపిస్తానండి. ఆ ప్రాజెక్ట్ పేర్లు మర్చిపోయాను, కానీ ఎనీవే నేను తీస్తాను. సిబిఆర్ చెప్పండి సార్. యాడ్ ఆన్ యూజ్ చేయొచ్చా? యాడ్ ఆన్ స్విచ్ చేసుకోవచ్చు JMWE లో ఇలాంటి ఫెసిలిటీ ఉంటుంది. JMWE లో ఇలాంటి కండిషనల్ ఫెసిలిటీ ఉంటుంది సార్. రిక్వైర్డ్ చేసేది కండిషనల్ ఫెసిలిటీ. నాకు అర్థమైంది సార్. అది నేను ముందు నుంచే చెప్తున్నాను, గూగుల్ అవుట్ చేయండి, ఏదైనా చేయండి, మీరు అర్థం చేసుకుని నాకు ఆన్సర్ చెప్తే చాలు. ఎందుకంటే ఇట్స్ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ కైండ్ ఆఫ్ థింగ్స్. యూ క్యాన్ గూగుల్ ఇట్, బట్ ఐ నీడ్ ఆన్సర్. ఎందుకంటున్నానంటే ఆర్గనైజేషన్ లో నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు చూడకుండా చెప్పాలని ఎక్కడ రూల్ లేదు సార్. నీ కాన్సెప్ట్ అర్థమైందా లేదా, ఆ కాన్సెప్ట్ మీద నేను మీకు నిన్న కూడా చెప్తున్నాను, నేను అడిగే ప్రతి క్వశ్చన్ కి మీరు గూగుల్ అవుట్ చేయండి అని. నా క్వశ్చన్ ఏంటంటే 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒక్క ప్రాజెక్ట్ లోనే ఉన్నప్పుడు చేయాలి అన్నప్పుడు, ఇదిగోండి గైస్ ఒకసారి చూడండి. అట్లాషన్ డిలీట్కి వెళ్తున్నాను. దీని యొక్క వర్క్ ఫ్లోలో మీరు చెప్పింది కరెక్ట్ అండి. కాకపోతే ఏంటంటే అక్కడ కండిషన్ ఎలా పెట్టాలనేది మీకు చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ డోంట్ వరీ అబౌట్ ఇట్, కానీ సొల్యూషన్ ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ మీకు వర్క్ ఫ్లోస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సార్. ఒక్కొక్కసారి ఈ వర్క్ ఫ్లో ఏమవుతుందంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి సార్. నాకు ఇక్కడైతే ఇది ఒకదానికే ఉంది. ఇప్పుడు ఈ బగ్ అనే వర్క్ ఫ్లో ఉంది కదా, ఈ బగ్ అనే వర్క్ ఫ్లో నేను ఎడిట్ చేస్తున్నాను. అంటే ఈ కేసులో ఒకటే ప్రాజెక్ట్ ఉందండి. ఒకవేళ మల్టిపుల్, ఇది కూడా అక్కడ చూడండి సార్, షేడ్ టు 7 ప్రాజెక్ట్స్ అని ఉంది. ఏదో ఒక స్టేట్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెండింగ్ అనాలిసిస్ లేకపోతే ఇన్ డెవలప్మెంట్ లేకపోతే రెడీ ఫర్ డెవకాడో ఎక్కడో ఈ స్టేటస్ కి వచ్చేటప్పుడు అని వాడు పర్టికులర్ గా చెప్తాడు. ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ రివ్యూకి రావడమో, లేదా పెండింగ్ బిజ్ అప్రూవ్డ్, రెడీ ఫర్ డెవో ఇలా ఉంటుంది సార్. వాడు ఏమంటాడంటే ఈ ఒక్క ప్రాజెక్ట్ లోనే ఇది మ్యాండేటరీ అవ్వాలి, మిగతా ప్రాజెక్ట్ లో ఇది ఆప్షనల్ ఉండాలని చెప్తాడు. మిగతా దానికి ఇది ఆప్షనల్ ఉండాలి అని అంటాడండి. ఇక్కడ మీరు చెప్పింది JMW యాడ్ ఆన్ అనే దానిలో ఫీచర్ ఉంది సార్. అదే నేను మిమ్మల్ని అడగదలుచుకున్నానండి. ఇక్కడ మీకు వ్యాలిడేటర్స్ అని ఉంటాయి సార్. వ్యాలిడేటర్ మీద క్లిక్ చేయండి సార్. ఫీల్డ్ మ్యాండేటరీ వ్యాలిడేటర్ అని ఉంటుంది. అంటే ఆ ట్రాన్సిషన్ కి వచ్చేటప్పుడు మీకు ఫీల్డ్ మ్యాండేటరీ వ్యాలిడేటర్ అంటారు. ఇక్కడ యాడ్ వ్యాలిడేటర్ ని యాడ్ చేయండి. వ్యాలిడేటర్ అంటే ఏంటి, ఈ ఫీల్డ్ కి వాల్యూ ఇవ్వకపోతే ఎర్రర్ మెసేజ్ త్రో చేయమని. ఇక్కడ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ JMWE అని ఉంటుంది సార్. ఇక్కడ మీరు ఇక్కడ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ వ్యాలిడేటర్ అని చెప్పి, ఇక్కడ
ఫీల్డ్ రిక్వైర్డ్ వ్యాలిడేటర్ అని ఉంటది. ఒకసారి సార్ డిడ్ యూ గెట్ ఏ సొల్యూషన్ టు ఆహా యాక్సెస్ వర్క్ స్పేస్? ఓకే, విల్ వర్క్ ఆన్ ఇట్ టుడే. ఇక్కడ JMWE అనే యాప్ ద్వారా ఫీల్డ్ రిక్వైర్డ్ వ్యాలిడేటర్ అని ఉంటుంది. ఏదో రాస్తున్నాడు. ఓకే, లెట్ ఇట్ బి. రాయని. ఇక్కడ ఫీల్డ్ రిక్వైర్డ్ వ్యాలిడేటర్ లో మీరు యాడ్ చేయండి సార్. ఇది JMWE వస్తుందండి. If user has contributor role and asking for Warner, can we provide him? If user has contributor role and asking for Warner, can we provide him? Need approval again. Contributor, reviewer, సో ఇక్కడ ఏంటి అని అంటే ఏ ఫీల్డ్ మ్యాండేటరీ చేయాలి? డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్ మ్యాండేటరీ చేయాలి. డిస్క్రిప్షన్ ఇక్కడ డిస్క్రిప్షన్ మల్టిపుల్ ఫీల్డ్స్ అయితే మల్టిపుల్ ఫీల్డ్స్. ఇక్కడ మీరు ఏం చెప్పాలంటే డిస్క్రిప్షన్ ఈజ్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్ అని పెట్టేసి ఇక్కడ ప్లీజ్ సార్ ఇది నేను చెప్పదలుచుకుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కండిషనల్ వ్యాలిడేషన్. ఇది క్లిక్ చేయండి సార్. కండిషనల్ వ్యాలిడేషన్ లో ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఇష్యూ డాట్ కీ ఈక్వల్ టు ఏడి అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ కండిషన్ పెడుతున్నారు. ఆ కండిషన్ ఏంటి అంటే ఇష్యూ డాట్ కీ అంటే ఈ ఒక్క ప్రాజెక్ట్ కి మాత్రమే డిస్క్రిప్షన్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ అవ్వాలి. దానికి మల్టిపుల్ వేస్ లో కోడ్ రాయొచ్చండి. నేను దీనికి R&D చేశాను. నా దగ్గర ఉండాలి కోడ్. R&D చేసి ఇక్కడ ఎక్కడో పెట్టాను మీకు. నేను R&D చేసిన తర్వాత ఒక్కొక్కసారి కొన్ని కోడ్స్ ఇప్పుడు ఈ మధ్య ఉంచుతున్నానండి. ఇది ఎప్పుడు ఉపయోగపడుతున్నాయండి. Code, recycle, Jira line, ID, qualities, login ID, space permissions, passport status, ticket, REST API disable, users, select code, GM, login ID, space permissions. ఇది ఒకటి చెప్పాలండి మీకు. స్పేస్ పర్మిషన్ ఇది అయిన తర్వాత చెప్తాను సార్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ సార్. ఇది తెలియకపోతే మీరు ఇబ్బంది పడతారు. సో ఇక్కడ నా దగ్గర లేదండి, ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూ డాట్ కీ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటి అని అంటే ద పర్టికులర్ ప్రాజెక్ట్ కి మాత్రమే అది వర్తించాలి అని అంటే ఇలా పెట్టాలి సార్. అంటే ఇది ఏంటి సార్ అని అంటే ఈ ప్రాజెక్ట్ లో కండిషన్ ఏంటి అని అంటే
ఈ ప్రాజెక్ట్ లో ఈ డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్ మ్యాండేటరీ ఓన్లీ ద పర్టికులర్ ట్రాన్సాక్షన్. ఇది కొంచెం దయ ఉంచి గుర్తుపెట్టుకోండి సార్. ద రీజన్ బిహైండ్ ఎందుకు అని అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మీ చాలా మంది మనం ఏమంటామంటే వీ కెన్ టేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్ అంటారు. దీన్ని గ్రూవీ స్క్రిప్టింగ్ ద్వారా కూడా చేయొచ్చు సార్. ఇఫ్ ఇష్యూ డాట్ ఇష్యూ టైప్ ఈక్వల్ టు ఏడి ఫీల్డ్ వాల్యూ చేంజ్ లో రాసుకోవాలి సార్. ఇష్యూ డాట్ ఇష్యూ టైప్ ఈక్వల్ టు దిస్ వన్. దెన్ అది అయితే మనం ఏం చెప్తామనంటే ద పర్టికులర్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ అనేది ట్రూ చేయాలి. ఇది వర్క్ ఫ్లోలో అడుగుతున్నటువంటి అనదర్ క్వశ్చన్. సార్ ఎవరైనా సరే యాక్టివ్ వర్క్ ఫ్లోని ఎడిట్ చేయొచ్చా చేయకూడదా? వాట్ ఆర్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ వాట్ ఆర్ ఆల్ ద ప్రాసెస్? కైండ్లీ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ ద వర్క్ ఫ్లోస్ అండి. దీస్ ఆర్ ద రిపీటబుల్ క్వశ్చన్స్. మీరు కోఆర్డినేట్ చేస్తే మీరు ఎంట్రీ వచ్చినప్పుడు చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు సార్. ఎందుకంటున్నానంటే సబ్జెక్ట్ ఈస్ డిఫరెంట్, ద క్లాసెస్ ఆర్ ద డిఫరెంట్, బట్ ఇంప్లిమెంటేషన్ ఈస్ ద డిఫరెంట్. నౌ వీఆర్ ఇన్ ద ఇంప్లిమెంట్ స్టేజ్. ఈ 5 క్వశ్చన్స్ లో నేనేం చెప్తున్నాను, ఒక వర్క్ ఫ్లో అనేది మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కి అసోసియేట్ అయితే ఏదైనా సరే ఒక ట్రాన్సిషన్ లెవెల్లో పెట్టాలి అంటే దెర్ ఆర్ 2 సొల్యూషన్స్. One is with the help of JMWE add-on, it has a feature called the condition. In a condition, you can able to say that issue type equal to or issue.key equal to something. Definitely it works for us. That is the one of the case. The second case is the entirely different. The second case ఏంటి అని అంటే గ్రూవీ స్క్రిప్ట్ లో యూ కెన్ ఏబుల్ టు పెర్ఫార్మ్ దిస్ ఆపరేషన్. తర్వాత క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే రిపీటబుల్ గా అడిగే క్వశ్చన్ లో నిన్న 3 క్వశ్చన్లు చెప్పాను, ఈ రోజు మిగతా 2 క్వశ్చన్లో ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక వర్క్ ఫ్లో ఉంది, ఆ వర్క్ ఫ్లో నేమ్ చేంజ్ చేయమంటున్నాడు, స్టేటసెస్ చేంజ్ చేయమంటున్నాడు, ఏవేవో చేంజ్ చేయమంటున్నాడు. కెన్ ఐ ఎడిట్ ద యాక్టివ్ వర్క్ ఫ్లో? నో సార్. సో ఇక్కడ మనం నో అంటే అయిపోతుంది సార్. మీరు చెప్పే ఆన్సర్ నేను ఏకీభవిస్తున్నా. నేను మీరు చెప్పే ఆన్సర్ తప్పులని మేము చెప్పేది రైట్ అని నేను అంటలేదు సార్. ఆన్సర్ ఈస్ కరెక్ట్. యువర్ ఆన్సర్ ఈస్ 100% కరెక్ట్. వాట్ బేసిస్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్? It will affect other projects. Okay, that's the one. So Correct, if you sir. want to edit, మీకు అయ్యా క్వశ్చన్ అర్థమైందో క్వశ్చన్ అర్థం కావట్లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మీరు అలా ఐడియల్ గా ఉంటాం కాదు సార్. ఇక నా క్వశ్చన్ మాత్రం క్లారిటీగా అర్థం చేసుకోండి. నేనేమంటున్నానంటే ఈ వర్క్ ఫ్లో ఉందండి, దీన్ని డిస్కార్డ్ కొడతాను ఆగండి. ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో ఉంది సార్. ఈ వర్క్ ఫ్లో అనేది 7 ప్రాజెక్టులకు ఉంది. ఈ వర్క్ ఫ్లో అనేది 7 ప్రాజెక్టులు వాడుకుంటున్నాయి. డిస్కార్డ్ కొట్టుకోరండి. ఈ వర్క్ ఫ్లో అనేది 7 ప్రాజెక్టులు వాడుకుంటున్నాయి. ఇదిగోండి సార్. ఏఏపి యాక్టివ్ వర్క్ ఫ్లో షేర్డ్ విత్ 7 ప్రాజెక్ట్స్. కస్టమర్ ఏమంటున్నా అంటే కెన్ ఐ చేంజ్ ద వర్క్ ఫ్లో నేమ్, కెన్ ఐ చేంజ్ ద దీస్ స్టేటసెస్ నేమ్స్ అండ్ కెన్ ఐ చేంజ్ ద సంథింగ్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ ద యాక్టివ్ అని అడుగుతుంది సార్. అడగచ్చా ఒకటి? అడగాలి సార్. మనం అసలు సెక్షన్ పెట్టుకుంది ఎందుకు? మిమ్మల్ని రైట్ డైరెక్షన్ లో పెట్టడానికే కదా నా యొక్క ఇంటెన్షన్. ఇప్పుడు జస్ట్ నేమ్ చేంజ్ చేస్తే వర్క్ ఫ్లో ఎఫెక్ట్ అవ్వదు కదా? అంటే కానీ అది అందులో మనము ఏదన్నా యాక్టివిటీ కానీ ఏదన్నా దాని సరే సార్, మీరు 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 చెప్పిన దాని ప్రకారం నేను ఎడిట్కి వచ్చాను సార్. పబ్లిష్ చేసేదాకా there is no effect on the workflow. If you press publish, then only the effect which you have changed will be modified. అప్పటిదాకా మనం ఏం చేసినా మనం ఏదైనా సరే మీరు పబ్లిష్ చేసేదాకా ఉండదు, అప్పటిదాకా రిఫ్లెక్ట్ అవ్వదు. ఐ అగ్రీ. ఏ వర్క్ ఫ్లో కూడా ఆ చేంజెస్ జరగవు. పబ్లిష్ చేసినప్పుడు ఇది ఈ 7 ప్రాజెక్టులకి రిఫ్లెక్ట్ అవుతాయి. అదిగాక ఇంకో క్వశ్చన్ సార్. ఇన్ కేస్ దట్ రిక్వైర్మెంట్ ఇస్ ఫర్ ఆల్ 7 ప్రాజెక్ట్స్ ఆర్ ఇస్ ఇట్ ఓన్లీ సింగిల్ ఇండివిజువల్ ప్రాజెక్ట్? అసలు ఇక్కడ క్వశ్చన్ లో ఏం మాట్లాడలే. క్వశ్చన్ ఏమంటున్నాడు, కెన్ ఐ మోడిఫై ద స్టేటసెస్ ఇన్ ద యాక్టివ్ వర్క్ ఫ్లో?
Can I rename the workflow name? Can I do something? Those are the questions he asked. He never talking about the how many projects are using or how many other things are implemented. Another, he is not questioning us. He is saying that there is a workflow. Can I edit the statuses? Can I add the additional transitions or statuses rename or whatever it may be? So he is asking the ఒక వర్క్ ఫ్లో ఉంది, ఆ వర్క్ ఫ్లో మీద ఈ కొన్ని ఆపరేషన్స్ నేను చేయాలనుకుంటున్నాను. ఇట్స్ యాక్టివ్. ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ అంటే ఏంటి అని అంటే ప్రాజెక్టులు వాడుకుంటుంటే దాన్ని యాక్టివ్ అంటారు. ప్రాజెక్టులతో కలిపి లేకపోతే వర్క్ ఫ్లోని ఇన్యాక్టివ్ అంటారు. ఇన్యాక్టివ్ అంటే వర్క్ ఫ్లో ఈస్ దేర్ బట్ నథింగ్ ఈస్ యూజ్డ్. ఇక్కడ ఇది యాక్టివ్ వర్క్ ఫ్లో. యాక్టివ్ వర్క్ ఫ్లోలో కెన్ ఐ చేంజ్ దీస్ స్టేటసెస్, వర్క్ ఫ్లో నేమ్ అండ్ సర్టెన్ థింగ్స్ దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. దే ఆర్ నెవర్ సే దట్ ఇట్స్ అసోసియేట్ టు ద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇట్ హ్యాస్ సంథింగ్. వాళ్ళు ఎప్పుడు చెప్పరండి. కెన్ ఐ ఎడిట్ ద యాక్టివ్ వర్క్ ఫ్లో? Yeah, I can edit. Edit can be done, sir. It is there is an option because when we are practicing, we are editing all those things and then we are publishing it. So if you are just doing it for a purpose, it can be changed. If it is not, if క్వశ్చన్ it ఏంటి will అని అంటే the ఆయన project. అనేది ఏంటంటే స్టేటసెస్ చేంజ్ చేయొచ్చా, వర్క్ ఫ్లో నేమ్ చేంజ్ చేయొచ్చా, న్యూ కండిషన్ అంటే న్యూగా ఇంకోటి ఏదన్నా చేయొచ్చా, ఇలాంటివి మూడు క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఆయన అడిగే క్వశ్చన్ ఏంటి అంటే కెన్ ఐ రీనేమ్ ఇట్. నేనేదో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఓకే అండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను పేరుని చేంజ్ చేయగలుగుతున్నానా అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, యాక్టివ్ వర్క్ ఫ్లోకి నేమ్ చేంజ్ చేయలేరు. క్వశ్చన్స్ అర్థం చేసుకోండి. వాళ్ళు చాలా తెలివి అంటే ఇది ఎవరికి అంటే రోజు మనం నేర్చేసుకున్నాం కదండి అన్నది వేరు సార్. అసలు మీరు నేర్చుకునే దానికి ఇప్పుడు చెప్పే కథలకి ఇప్పుడు చూపించే స్టోరీస్ కి మీకు చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. దట్స్ ద రీజన్ లైవ్ ప్రాజెక్ట్స్, లైవ్ సినారియోస్, లైవ్ కేసెస్ అని కాల్ పెడతామండి. లైవ్ కేసెస్ లో వచ్చేది రెగ్యులర్ ఉన్నదండి. లైవ్ అంటే ఏంటంటే యూ నీడ్ టు వ్యాలిడేట్, యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ దీస్ క్వశ్చన్స్. అదేమంటా అంటే యాక్టివ్ వర్క్ ఫ్లో వీ కాంట్ రీనేమ్ ఇట్. సెకండ్ వన్, ఇప్పుడు ఇదే వర్క్ ఫ్లో ఉంది, డయాగ్రామాటిక్ మోడ్ అండి. డయాగ్రామాటిక్ మోడ్ లో మనము ఏదైనా స్టేటస్ చేంజ్ చేయాలి అని అంటే ఇక్కడ ఏ చేంజెస్ చేసినా ఇట్ రిఫ్లెక్ట్స్ టు ద 7 ప్రాజెక్ట్ అండ్ సెకండ్ పాయింట్ చెప్పాలి సార్. నువ్వేం చెప్పాలంటే ఏదైనా ప్రాజెక్ట్ యాక్టివ్ లో ఉంటే వీ కాంట్ రీనేమ్ ఇట్. ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు do something here, you can add new one. If you want to modify the existing one, so you need to look for that how many projects are reflecting. అంటే ఎన్ని ప్రాజెక్టులకి అది ప్రాబ్లం అవుతుంది అన్నది మీరు చూసుకోవాలి సార్. ఇక్కడ ఏమవుతుంది, ఏ చేంజ్ చేసినా సరే సెకండ్ దానిలో ఏంటంటే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత ఏదైనా యాడ్ చేస్తున్నప్పుడు మేక్ షూర్ that are applicable to the only the particular project or projects, not for all. ఈ మూడింటిని స్టేటస్ ఏదైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను సార్, స్టేటస్ చేంజ్ చేస్తే ఈ 7 ప్రాజెక్టులకి స్టేటస్ చేంజ్ అయిపోతుంది సార్. ఈ న్యూ అని తీసి ఇంకోటి ఏదైనా పెడదాం అనుకుని నేను స్టేటస్ చేంజ్ చేసినానికి ఇలా స్టేటస్ చేంజ్ చేయకూడదు. ఇలా పొరపాటున స్టేటస్ చేంజ్ చేస్తే 7 ప్రాజెక్ట్స్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది న్యూ అనే ఫీల్డ్ ఎన్ని ప్రాజెక్టులు వాడారో అన్ని చోట్ల ఇక్కడ ఉంది. స్టేటస్ చేంజ్ చేయడం అంటే ఇలా కాదు, కొత్త స్టేటస్ యాడ్ చేసి దీన్ని రిమూవ్ చేసేయాలి. ఈ 3 పాయింట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీ దగ్గర నుంచి. ఇది రియల్ గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే అర్థం అవుద్దని వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా నిన్నటి నుంచి మనం మాట్లాడుకుంటున్న క్వశ్చన్స్ వర్క్ ఫ్లోలో ఈ 5 క్వశ్చన్స్ లో ఎప్పుడు రిపీట్ అవుతాయి సార్. ద రీజన్ బిహైండ్ ఏంటంటే వర్క్ ఫ్లోస్ లేకుండా ఏం చేయలేం. వర్క్ ఫ్లోస్ మెయిన్ ఆధారం. వర్క్ ఫ్లోస్ చేయాలంటే ఈ పాయింట్స్ మాత్రం ఉండాలి. ఇలా స్టేటస్ ని రీనేమ్ చేయకూడదు. రీనేమ్ చేస్తే నాట్ ఓన్లీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఎంటైర్ ద ఆర్గనైజేషన్ లో విల్ గో ఆఫ్. మీరు కావాలంటే ఓపెన్ అని ఒకటి ఉంటుంది, మీ దాన్ని టుడూనో ఓపెన్ రీనేమ్ చేసేయండి. రీనేమ్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడ రీనేమ్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి సార్. అన్ని ప్రాజెక్ట్ లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. వాళ్ళు ఆ స్టేటస్ బేస్ చేసుకుని రాసిన కోడ్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది.
అందుకనే వాళ్ళు క్లియర్ గా చెప్తారు యాక్టివ్ వర్క్ ఫ్లో లో వీ కాంట్ చేంజ్ ద నేమ్ ఆఫ్ ద వర్క్ ఫ్లో. ఓకే, వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఎనీ చేంజ్ ఆఫ్ యువర్ స్టేటసెస్ ఆర్ ఎనీథింగ్, make sure that it's not it's only one project. If it is into the multiple projects, definitely we need to look into that. ఇలాంటి ఒక 3 points మాత్రం ఆన్సర్ చేయాలి సార్, ఇది గుర్తుపెట్టుకోండి. సార్ ఒక్క క్వశ్చన్ సార్ ఇక్కడ అడగాలండి. సార్ నిన్న మీరు ఒక రిక్వెస్ట్ చూపించారు కదా, లైక్ హీ వాంట్ టు యాడ్ సమ్ స్టేటస్ ఇన్ ద ప్రాజెక్ట్ అని, అంటే ఒక వర్క్ ఫ్లో లో. సార్ సో అలాంటి అదే యాడ్ ఓకే స్టేటస్ సార్, చేసుకోండి. ఇప్పుడు అవుతుంది. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కి ఉంది ఒక స్టేటస్ యాడ్ చేయాలంటే కాపీ తీసుకుని చేయాలా, లేకపోతే వేరే ఆప్షన్ ఏమైనా ఉందా సార్? కోడింగ్ ద్వారా ఉంది సార్, లేదంటే కాపీ తీసుకుని చేయాలి. ఓకే సార్. మీరు అనేది ఏంటంటే ఇక్కడ ఒక స్టేటస్ పెడతానండి, ఆ స్టేటస్ 7 ప్రాజెక్టులకు కాకుండా, అంటే స్టేటస్ లాంటి వీటిని స్టేటస్ అంటారు బాబు, మీ అందరికీ తెలుసు. ఎస్ సార్. న్యూ, పెండింగ్ అనాలిసిస్. ఇక్కడ ఏదో RRR అని ఒక స్టేటస్ పెడుతున్నా, పెట్టినప్పుడు ఇట్ షుడ్ నాట్ రిఫ్లెక్ట్ ఆల్ అంటే స్టేటస్ ఉంటుంది, మిగతా ప్రాజెక్టులు కనపడకూడదంటే గ్రూవీలో రాసుకోవచ్చు సార్. గ్రూవీ స్క్రిప్ట్ ఎందుకు అని అంటే జీరాలో జరగలేనటువంటి వాటిని కావాల్సిన విధంగా కస్టమర్ చేసుకోవడానికి అనుకూలించేది ఏంటంటే ఈ గ్రూవీ స్క్రిప్ట్ సార్. ఆన్సర్ చెప్పొచ్చా సార్? అంటే ఈ క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పొచ్చండి. ఆల్టర్నేటివ్. ఆన్సర్ చెప్పాలండి, అదే. ఓకే సార్. సార్ నిన్న మీరు రీఆర్డరింగ్ చెప్పారు కదా, అవునండి. అయితే అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది సార్? మేము చాలా ట్రై చేసాము, ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు. అంటే ప్రాపర్టీస్ చేంజ్ చేసినాము, 1 to 3. ఆప్స్ బార్ సీక్వెన్స్ అని పెట్టాం సార్, కానీ అది రిఫ్లెక్ట్ ఎక్కడ అవుతుందో అది తెలియట్లేదు. మన క్వశ్చన్ మీకు క్లియర్ గా సార్? నిన్న క్వశ్చన్ అయితే క్లియర్ అయింది కదా ఫస్ట్? ఎస్ సార్. Yes, we did the practice, but the thing No. is where it is Yeah, I'm reflected, output we can't see. నో ఐ కమింగ్ సార్. నేను ఆ పని చేయక ముందు, ఏ పని, ఆప్స్ వరనో ఏదో ఆ పని చేయకముందు ఇక్కడ నాకేముంది? టు To డూ, do. ఇన్ ప్రోగ్రెస్, డన్ ఉంది. Yes, sir. వాడు ఏమంటున్నాడు? డన్ పైన ఉండాలి, ఇన్ ప్రోగ్రెస్ కింద ఉండాలి అన్నాడు. Yes, లేదా sir. మల్టిపుల్ స్టేటస్ ఉన్న ఇక్కడ ఉండాలి. మీరు ఆఫ్ Yes. సీక్వెన్స్ బార్ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోవాలి. అక్కడ చేశాం సార్, రిఫ్లెక్ట్ కాలేదు. ఓకే అండి, అది నా డ్యూటీ. మీకు అవ్వకపోతే నా డ్యూటీ. కానీ Yes, మీకు sir. టైం ఇస్తున్నాను. మీకు ఇప్పటికి 4-5 సినారియోస్ ఇచ్చాను సార్. ఆటోమేషన్ రూల్ లో 2 ఇచ్చాను, ఇది ఆప్షన్ ఒకటి ఇచ్చాను, నిన్న టికెట్ ఎడిటబుల్ ఫాల్స్ అన్నది ఒకటి ఇచ్చినాను. అంటే డన్ స్టేటస్ కి వచ్చిన తర్వాత ఏది ఎడిట్ చేయకూడదు ఇలా. అయిపోయినాయి సార్ అవన్నీ. అది చేశాం సార్. ఓకే అండి, అది చేస్తానండి. ఇది ఈ 2 కూడా మీరు ట్రై చేయండి. మీ వల్ల కాకపోతే మనకి ఇక రిపీటబుల్ ఇప్పుడు ఇక మిగతా క్లాస్లు ఇయ్యానండి. సార్ ఇది కాలేదు, we changed the op అవును sequence. సార్, ఇదిగోండి సార్ ఆన్సర్. Sir, we done it, but it is not reflecting. Why? నేను చూపిస్తాను సార్, నేను అదే అంటున్నాను, నేను చూపిస్తాను అంటున్నాను. Okay, okay. నెక్స్ట్ క్వశ్చన్ సార్. సార్ కొంచెము ఇది గ్రూవీ కొంచెం చెప్తారా? ఏది మన ఆన్లైన్ గ్రూవీ, ఒక క్లౌడ్, 5-6 చెప్తాను. అట్లాసియన్ క్లౌడ్ ఉంది. నేను చెప్తాను సార్. ఎందుకంటే అందులో ఇంపోర్ట్ అవన్నీ ఏంది రాస్తే పనిచేస్తలేదు. అయితే కొంచెం మీరు ఫస్ట్ without గ్రూవీ స్క్రిప్ట్ అనేది అట్లాషన్ క్లౌడ్ లో పనిచేస్తారు. కాదు, అది ఏదో వేరే ఉంటుంది కదా. ఇప్పుడు మనం క్లాసెస్ ఇంపోర్ట్ చేసేది డ్రైవ్ నుంచి, అయితే అక్కడ అది క్లౌడ్ లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేయడమా లేకపోతే ఆల్రెడీ ఇంక్లూడ్ ఉన్నాయా? నాకు అనిపించి ఆల్రెడీ ఇంక్లూడ్ ఉండొచ్చు, బట్ దేర్ ఇస్ సెపరేట్ గా ఉంటాయి సార్. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ సర్వర్, ఇట్స్ నాట్ లైక్ సిమిలర్ టు ద సర్వర్ సార్. సో that only that connectivity I'm not getting. If you can please help it. Yeah, definitely.
తప్పకుండా థ్యాంక్ యూ చేద్దాం సార్. సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నెక్స్ట్ వర్క్ ఫ్లోలో అయ్యా మీరు ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారో నాకు తెలియట్లేదు. మరి మీకు అర్థం అవుతుందో లేకపోతే నాకు తెలియదు. మరి ఇక నా డ్యూటీ అయితే నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఓకే అండి, ఇంకో క్వశ్చన్ చెప్తానని చెప్పేసి ఇటు వచ్చేసాను సార్. నేను జీరా అడ్మినిస్ట్రేటర్ని, కాన్ఫ్లుయెన్స్ అడ్మినిస్ట్రేటర్ని. నేను జీరా కాన్ఫ్లుయెన్స్ అడ్మినిస్ట్రేటర్ని. ఇక్కడ ఒకసారి చూద్దాం. విక్కీ అంటే కాన్ఫ్లుయెన్స్, నేను జీరాని కాన్ఫ్లుయెన్స్ కి అడ్మినిస్ట్రేటర్ని. ఒక స్పేస్ ఉంది, ఈ స్పేస్ కి నాకు పర్మిషన్ లేదు. నా అంతటిగా నేనుగా పర్మిషన్ ఇచ్చుకోవాలంటే ఎలా? నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. నాకు ఇక్కడ స్పేస్ సెట్టింగ్స్ అని కొడితే జనరల్ అనేది కనపడితే పర్మిషన్ ఇస్తాను. నాకు ఈ జనరల్ అనేదే కనపడలేదు. ఏం చేయాలి? It's a Confluence. I'm a Jira administrator, Confluence administrator. కానీ security reasons, they have removed my permission too. Customer is asking me, hey Nani, can you log in into this space and provide the access to other people? But I don't have access. ఇదే విషయం వాడు చెప్తే నవ్వుతాడు. You are a Confluence admin. You don't have. Okay, they have removed. In this scenario, ఇప్పుడు ఒక స్పేస్ ఉంది సార్. ఆ స్పేస్ కి ఒక అడ్మిన్ ఉన్నాడు, మనల్ని అందరినీ తీసేశాడు. సడన్ గా ఆయన కంపెనీ నుంచి వెళ్ళిపోయాడు. ఆయన స్పేస్ లోకి ఎవరో కొత్తోడు వచ్చాడు. ఆయన ప్లేస్ లోకి కొత్త ఆయన వచ్చాడు. ఆయన ఏమన్నాడు, ఏమో ఇదంట స్పేస్ నేమో, ఈ స్పేస్ కు నా పర్మిషన్ ఇమ్మన్నాడు. పాత డైరెక్టర్ ఏం చేశాడు, నీ యాక్సెస్ తీసేశాడు. వాట్ యూ విల్ డూ? ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందో లేదో చెప్పండి సార్. క్వశ్చన్ అర్థం కాలేదా? అర్థమైంది సార్. సార్ ఇలాంటి సిచ్యువేషన్ లో లైక్ కంప్లీట్ పర్మిషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ మనం ఫస్ట్ యాక్సెస్ చేసుకొని దాని తర్వాత ఎనేబుల్ చేసుకున్నాం. పర్మిషన్స్ అంటే నీకు ఫుల్ ఉంది, యు ఆర్ ఏ గ్లోబల్ అడ్మిన్. వాంటెడ్లీ నిన్ను తీసేస్తారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే స్పేస్ ఉంది, ఇదే స్పేస్ లో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ని, కాన్ఫ్లుయెన్స్ యూజర్ ని, సైట్ అడ్మిన్ ముగ్గురిని తీసేశారు. అంటే నువ్వు ఉండేది మూడిట్లో ఉంటావు, మూడులో తీసేశాడు. ఇక్కడ ఎక్కడైనా నాని ప్రసాదం ఉంది, ఇది కూడా తీసేశాడు. అప్పుడు నువ్వు ఈ స్పేస్ లోకి రాలేవు. ఇప్పుడు ఇక్కడ ఈ మూడిట్లో నువ్వు ఉన్నావు, నిన్ను తీసేశాడు. అలాగే ఇక్కడ నా పేరు తీసేశాడు. ఆడు ఒక్క పేరే పెట్టుకున్నాడు, ఆడు పర్సనల్ గా వాడుకుంటున్నాడు ఈ స్పేస్ ని. ఇప్పుడు నాకు ఇవన్నీ తీసేసినప్పుడు నేను లోపల రావడానికి కుదరదు. ఎందుకంటే యు ఆర్ ఏ సైట్ అడ్మిన్, యు ఆర్ ఏ కాన్ఫ్లుయెన్స్ యూజర్, యు ఆర్ ఏ అడ్మినిస్ట్రేటర్, అండ్ నువ్వు ఇండివిజువల్ కూడా నీకు యాక్సెస్ ఉంది, అన్ని తీసి పారేస్తారు. ఈ సినారియోలో నువ్వు లోపలికి ఎలా వెళ్తావు, నువ్వు పర్మిషన్ ఎలా ఇస్తావు? సార్, విత్ ద హెల్ప్ ఆఫ్ గ్లోబల్ పర్మిషన్స్. సార్ గ్లోబల్ పర్మిషన్ ద్వారా ఎలా చేస్తారు చెప్పండి. అక్కడికి వెళ్ళేసి గ్లోబల్ పర్మిషన్ ఇస్తే ఉపయోగం ఉందండి, నీకు గ్లోబల్ గా పర్మిషన్ వస్తుంది, కానీ ఈ స్పేస్ లో రాదే. అది అనుకుంటున్నా సార్, బికాస్ ఐ డి నాట్ ప్రాక్టీస్ మోర్ కాన్ఫ్లుయెన్స్. ఐ హావ్ డన్ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్. R&D ఎక్కువ చేయలేకపోయా బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రెయింట్. ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది ఇది ఒక్కటే సార్ కాన్ఫ్లుయెన్స్ లో, అందుకని నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా సడన్ గా. షూర్ సార్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. క్వశ్చన్ అర్థమైంది కదా? ఫస్ట్ ఎస్ సార్. నీకు గ్లోబల్ గా పర్మిషన్ ఉంది, సైట్ అడ్మిన్ పర్మిషన్ ఉంది, కాన్ఫ్లుయెన్స్ లో ఏ పర్మిషన్ ఉండాలో అన్ని పర్మిషన్లు ఉన్నాయి.
కానీ ఒక స్పేస్ లోపలికి రాలేకపోతున్నాం. దానికి సొల్యూషన్ ఏంటంటే సార్, నేను ఒక URL ఇస్తున్నాను. ఈ URL ఏంటి అని అంటే admin permissions view default access permission dot action అని మీరు ఇవ్వాలి. మీది Okay, sir. ఇక్కడ లోకల్ హోస్ట్ 8090 విక్కీ అని ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ప్రాక్టికల్ గా. ఏదైనా స్పేస్ కి నీకు పర్మిషన్ లేకుండా ఉంటే నీ అంతటా నువ్వుగా ఇచ్చుకోవడానికి ఇది. నీకు ఏ స్పేస్ కి అయితే పర్మిషన్ లేదో ఆ స్పేస్ యొక్క పేర్లు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆ స్పేస్ కి నేను ఇలా ఇస్తే ఫిల్టర్ ఆ స్పేస్ వస్తుంది. సో నావిగేషన్ చూస్తారా? నేను ఏమంటున్నాను, ఇదిగోండి సార్, లోకల్ హోస్ట్ 8090 విక్కీ అడ్మిన్ పర్మిషన్స్ వ్యూ డిఫాల్ట్ పర్మిషన్ డాట్ యాక్షన్ అని ఇది కొట్టాలి. సార్ అంటే వేరే విధంగా రారా? వి కాంట్ కమ్ హియర్ డిఫరెంట్ వే? నో, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే సార్, అయితే దిస్ URL is mandatory. Without that we can't do anything. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నీకు ఏది కావాలో దాని పేరు ఇస్తే ఆ స్పేస్ లో తీసుకెళ్ళిపోతాయి. తీసుకోదు. ఇక్కడ మేనేజ్ పర్మిషన్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. మేనేజ్ పర్మిషన్ అని కొట్టినప్పుడు ఇది వెనకాల నుంచి తీసుకెళ్తుంది నేను. ఇక్కడ నువ్వు ఎడిట్ పర్మిషన్ అని నీకు కావాల్సిన పర్మిషన్స్ పెట్టుకోవాలి. ఓకే సార్. సో దయవుంచి ఇది చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్ అండి. వాళ్ళు అట్లాషన్ వాళ్ళకి టికెట్లు రైట్ చేయడం ఇది చేస్తున్నారు, కానీ అట్లాషన్ వాళ్ళకి టికెట్లు రైట్ చేయడం అవసరం లేదు సార్. ఇది URL సార్. ఇది మీరు కమ్యూనిటీలో మీరు ఎతికితే వాళ్ళు చెప్తారు, కొన్నిట్లో అయితే దొరకదు. ఇది ఏదైనా మీరు ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఏ స్పేస్ కి నీకు పర్మిషన్ లేకపోయినా సరే ఆ స్పేస్ లోకి వెళ్ళిపోవచ్చండి. నీ అంతటి నువ్వుగా వెళ్ళిపోతావు. బికాస్ యూ హ్యావ్ గ్లోబల్, యూ హ్యావ్ కాన్ఫరెన్స్ అడ్మిన్ యాక్సెస్. ఇన్ దట్ సినారియో you can use this URL. With the URL, you can select the space details and you can work on it, sir. Just ఇలా వచ్చిన తర్వాత, ఇలా కొట్టిన తర్వాత మేనేజ్ అని కొట్టితే ఇక్కడ మేనేజ్ పర్మిషన్స్ అని వస్తాయి సార్. ఇది ఆ స్పేస్ లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ నేను ఎడిట్ అని పెట్టుకుని నా పేరు యాడ్ చేసేసుకుంటే అప్పుడు నేను డైరెక్ట్ గా స్పేస్ లోకి వచ్చేస్తాను. మీరు ప్రాక్టికల్ గా కావాలంటే మీ కాన్ఫిడెన్స్ ఆన్ చేసుకుని మీ అంతటిగా మీ పర్మిషన్ తీసేసుకోండి, డైరెక్టరీ లెవెల్లో తీసేసేయండి. మీరు జనరల్ ఆప్షన్ చూసినప్పుడు నీకు పర్మిషనే ఉండదు, అసలు ఆ స్పేస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అంటది. అలాంటి సినారియోలో ఈ URL వాడి లోపలికి వెళ్ళి మీరు పర్మిషన్స్ చేంజ్ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే యాజ్ ఏ జీరా అండ్ కాన్ఫరెన్స్ అడ్మినిస్ట్రేటర్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద నెక్స్ట్ వన్ వచ్చండి, ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మన జీరాలో మన దానిలోకి వస్తున్నాం. వర్క్ ఫ్లోలో ఇక్కడ ఇవన్నీ టికెట్స్ జీరా వర్క్ ఫ్లో గురించి మనం చూస్తున్నాం. అప్కమింగ్ ఇన్ జీరా సర్వీస్ మెన్ జనరీ, జీరా వర్క్ ఫ్లో అప్డేట్. ఇదేదో టికెట్ వచ్చింది సార్. ఎవరో అడిగారండి, ఈ టికెట్ ఏంటో చూద్దాం. కాపీ హైపర్ లింక్. సార్ ప్రతి దాని మీద కొన్ని లైవ్ సినారియోస్ చేస్తే లోపలికి వెళ్ళిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఉంటారు సార్. లేదు అంటే ఇట్స్ ఎ ప్రాబ్లం సార్.
అంటే ఇలా చెప్తున్నానని అనుకోవద్దు. సార్ అది సర్వీస్ నౌ కూడా చెప్తా అన్నారు కదా. దీనికే జనాభా కొంచెం కొంచెం వెనకెళ్తున్నారు. ఇంకా అన్ని చెప్తాను వెనకెవరు చూడరు ఇంకా. కానీ చెప్తాను, ఎందుకంటే నేనైతే చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఒక 2 క్లాసులైనా తీసుకుంటాను సార్. సర్వీస్ నౌలో అట్లీస్ట్ నేను ఒక 10 days 1 week తీసుకుంటే మీకు సూపర్ ఉంటుంది అది. ఎందుకంటే దీని కాంపిటేటర్ కాబట్టి డెఫినెట్ గా వర్క్ అవుతుందండి. అందులో డెవలప్మెంట్ యాక్టివిటీ ఎక్కడ చేయాలి, ఏది ఎలా చేయాలో చూపించవచ్చండి. చాలా హ్యాపీగా చేస్తాను. ఎందుకంటానంటే అది మేము సర్వీస్ నౌ అనేది సపరేట్ గా పెట్టేస్తాను. 45 days 50 days పెట్టేసి సర్వీస్ నౌ డెవలప్మెంట్ సార్. అది అడ్మినిస్ట్రేషన్ వర్క్ కాదు సార్. కానీ నేను చూపిస్తాను, మీరు అడిగినందుకు ఇక్కడ కొంత చూపించి మీకు చూపిస్తాను సార్. చేద్దామండి. ఇక్కడ ఒకటి చూడండి సార్. ఎవరో శ్వేత అని ఆవిడ, ఇది సర్వీస్ నౌ సార్. టికెట్లు మాకు సర్వీస్ నౌలో వస్తాయి. ఇక్కడ శ్వేత అని ఆవిడ, వీఆర్ అప్డేటింగ్ జీరా వర్క్ లో ఫర్ అవర్ ప్రాజెక్ట్, సో నీడ్ హెల్ప్ విత్ దట్, నాకు హెల్ప్ కావాలి అని అడిగింది. ఓకే, రీఓపెన్, ఈ టికెట్ ని రీఓపెన్ చేసింది. ఇక్కడ అసలు ఫస్ట్ కిందకి వెళ్ళిపోండి సార్. అసలు ఆవిడ ఏం అడిగింది ఏంటి అన్నది చూద్దాం. అన్రిజాల్వ్డ్ బై ద యూజర్, టికెట్ ని అన్రిజాల్వ్డ్, ఐఎమ్ స్టిల్ హ్యావింగ్ ఇష్యూ. అసలు ఇక్కడ షో డీటెయిల్స్ లో ఏమైనా ఉన్నాయో చూద్దాం సార్. అంటే ఏ వర్క్ ఫ్లో ఏం చేయమంది అన్నది మనకి ఎక్కడా లేదు సార్. ఒక్క నిమిషం అండి. మనకి ఏ వర్క్ ఫ్లో ఏం చేయమంటది అన్నది నాకు ఎక్కడ ఇంతవరకు కనపడలేదు. ఒకసారి చూద్దాం. టికెట్ అయితే రేజ్ చేసింది. ప్లీజ్ హెల్ప్ మీ టు అప్డేట్ ద వర్క్ ఫ్లో ఫర్ అవర్ ప్రాజెక్ట్ అంది. బాగుంది, ఇక్కడ వరకు బాగుంది. కానీ నాకు ఆ వర్క్ ఫ్లో ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఏంటి, నాకు ఇక్కడ అస్సలు ఏం కనపట్లేదు సార్. ఓకే, ఇలాంటప్పుడు ఆవిడ పేరు తీసుకోండి సార్. మెయిల్ బాక్స్ లో చెక్ చేయండి సార్. ఒకవేళ ఏమన్నా మెయిల్ బాక్స్ లో పెట్టింది ఏమన్నా, ముందు ఈ టికెట్ ని హైలైట్ చేద్దాం. అంటే ఈ మెయిల్ ను ఓపెన్ చేసి పెట్టుకుందాం సార్. దీన్ని ఇలా పెట్టుకోండి సార్. ఇక్కడికి వచ్చి ఆవిడ ఏం అడుగుతుందో ఒక్కసారి ఆవిడ పేరు కొడదాం సార్. ఇదిగోండి సార్, వీ నీడ్ టు మేక్ చేంజెస్ టు అవర్ వర్క్ ఫ్లో ఆర్ ప్రాజెక్ట్. మళ్ళా ఇదే మాట చెప్తుంది. కానీ మీరు చూసారా, వీ నీడ్ టు మేక్ చేంజెస్ టు అవర్ జీరా వర్క్ ఫ్లో ఫర్ అవర్ ప్రాజెక్ట్, ప్లీజ్ లెట్ మీ నో హౌ డు ఐ ప్రొసీడ్ విత్ దిస్. ఇక్కడ ఏం చెప్పట్లా, ఇక్కడ ఏం చెప్పట్లా. నేనేం చేయాలంటే ఎస్హెచ్ హై శ్వేత, గుడ్ డే, could you please provide project and workflow change details, we will help you on it. లేదు సార్ భయ్యా, ఇక్కడ చూడు భయ్యా, నేను నీకు అన్ని చూపిస్తున్నా. నేను ఇక్కడ అదే చూసా, మీకు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం తీసాను. తను ఏమంటుంది ఇక్కడ, నువ్వు ఒక్కసారి క్వశ్చన్ చదువు భయ్యా, మనం అనొద్దు. వీ నీడ్ టు మేక్ చేంజెస్ టు యువర్ జీరా వర్క్ ఫ్లో ఫర్ అవర్ ప్రాజెక్ట్, ప్లీజ్ లెట్ మీ నో హౌ డు ఐ ప్రొసీడ్ విత్ దిస్. నేను ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలని అడుగుతుంది. అంతేగాని నాకు ఈ వర్క్ ఫ్లో నాకు ఈ డీటెయిల్స్ చేయండి అని ఎక్కడ పెట్టలేదు. మీరు అర్థం చేసుకోండి భయ్యా. క్వశ్చన్ నేను అందుకే మీకు నేను ఈ లైవ్ సినారియో చూపించేది ఎందుకో తెలుసా, మనం గబగబా వెళ్ళిపోయి ఏ ప్రాజెక్ట్ లో పెట్టి ఆ ప్రాజెక్ట్ లో కాదు కదా, ఆవిడ ఏ ప్రాజెక్టు ఏం చేయాలి ఎక్కడా లేదు. నేను అందుకని ఏం చెప్పాను ఇక్కడ ఆన్సర్, మీరు ఇక్కడ చూసారో లేదో, నేనేమని రెస్పాండ్ అయ్యి చూసారు కదా. అంటే కుడ్ యూ ప్లీజ్ ప్రొవైడ్ ద ప్రాజెక్ట్ అండ్ వర్క్ ఫ్లో చేంజ్ డీటెయిల్స్, వీ విల్ హెల్ప్ యూ ఆన్ ఇట్.
నాకు నువ్వేం చెప్పట్లా. ఆగస్టు 29వ తారీఖున క్రియేట్ చేసింది, రాంగ్ గ్రూప్ లో పెట్టింది. ఇది రాంగ్ గ్రూప్. నేనేం చేశాను ఇప్పుడు, అసలు నీ రిక్వైర్మెంట్ మళ్ళీ రీఓపెన్ చేసింది. అంటే ఆగస్టు 29 అంటే ఆల్మోస్ట్ 16 రోజులు 17 రోజులు అయింది. మా టీంలో ఇక్కడ టికెట్ చూస్తే ఇక్కడ కూడా నాకు వీళ్ళు ఎవరు క్లోజ్ చేశారో తెలియదు, కానీ ఇక్కడ చూస్తే అన్రిజాల్వ్డ్ బై యూజర్. అసలు ఇక్కడ ఈ సత్య అని అతను మనవాడు ఉన్నాడు, సత్యసాగర్. ప్లానింగ్ వాజ్ లో. నేను ఒకసారి సత్యాన్ని కూడా లైన్ లో తీసుకుంటా. మీకు ఇలాంటప్పుడు ఇక్కడ వీళ్ళు ఉంటారు, మీరు కొంచెం ఇలాంటి సినారియోలో ఎలా హ్యాండిల్ చేయాలని తెలిస్తే సరిపోతుంది సార్. ఇక్కడ ఏముండదు. హాయ్ సత్య, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రిగార్డింగ్ ఐఎన్సీ నెంబర్ ఇద్దాం సార్. ఇతను ఏదో హ్యాండిల్ చేస్తున్నాడు కదా, ఇతను ఏమన్నా చేశాడా? సర్వీస్ నవ్వు మనం ప్లాన్ చేద్దాం సార్. ఇంకా అవ్వలేదు మనకి కోర్స్, ఇంకప్పటి అవ్వలేదు. ముందు మీకు రావాలని అయిన తర్వాత సర్వీస్ నవ్ ఒకటి, పైథాన్ ఒకటి మనం అనుకున్నట్టు ఒక రౌండ్ వేసుకున్నాం సార్. కొంతమందికైనా ఉపయోగపడుతుంది సార్. మనం మిగతా వాళ్ళ గురించి ఆలోచించొద్దు, కొంతమందికైనా. అతను ఎవేలో ఉన్నాడు సార్. ఇక్కడ మీకు తెలిసిపోతుంది సార్, మనకి ఇది ఎవే అండి. నేను ఎప్పుడు ఎవేలోనే ఉంటాను, లేదు అన్నట్టు ఆన్లైన్ లో లేనట్టండి. ఇతను కూడా ఎవేలో ఉన్నాడు ప్రస్తుతం. కొంచెం ఎప్పుడు రెస్పాండ్ అవుతాడు సార్. నేను అంటే మీరు ఈ టికెట్ చూడండి సార్. ఈ టికెట్ లో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు సార్. అందుకనే నేను అడిగినాను, ఏంటి అమ్మా నీది ఏంటి విషయం ఏంటి చెప్పు అని అడుగుతున్నాను. ఈ శ్వేత అన్నవాడు కూడా లేదు, ఇప్పుడు దాకా గ్రీన్ లోనే ఉంది. సీనియర్ అసోసియేట్ ఇంజనీర్ అంట, ప్రొడక్ట్ సపోర్ట్ డిఎస్ ఇంజనీరింగ్ ప్లాట్ఫామ్. ఏ ఆఫీస్? సన్వేల్ అండి, సన్వేల్ అండ్ యుఎస్ అండి. యుఎస్ ఆఫీస్ లో ఉంటాను, యుఎస్ నుంచి వర్క్ చేస్తుంది. బట్ నౌ ఎవే అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి తను వెళ్ళిపోయిందండి. కాకపోతే ఏంటంటే ఏం డీటెయిల్స్ అడిగిందో నాకు ఎక్కడా కనపట్లేదు సార్. మీరు దయవుంచి ఎప్పుడైనా సరే మెయిల్లో కూడా ఒకసారి చెక్ చేసుకుంటే, మెయిల్లో అక్కడ రిక్వెస్ట్ వెళ్ళేది ఇక్కడికి వస్తుందండి. తన దగ్గర నుంచి ఇదిగోండి సార్, ఇక్కడ ఏదో లాగిన్ యాక్సెస్ ఇన్వైట్, నీడ్ హెల్ప్ విత్ జీరా వర్క్ ఫ్లో. ఇక్కడ ఏంటో ఉందో చూడండి సార్ ఒకసారి. who will migrate your project from on-prem to cloud on coming weekend, please validate. ఇది పాత సార్, ఇది పాత రిక్వైర్మెంట్. ఇట్స్ 2020 సార్. నేను ఇది 2020లో అందరికి మెసేజ్ పెట్టానండి. ఇది 2020లో నేను మైగ్రేట్ చేశాను. ఇక్కడ డేట్ చూడండి సార్, 2020. హాయ్ ఆల్, we will migrate your project from on-prem to cloud on coming weekend. Please validate your credentials on or before 30th. ఇదిగోండి, ఇది 2020లో మీరు చెప్పానండి. ఇది ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. ఇదిగో నేను వచ్చాడు సార్. ఆయన చెప్తున్నాడు సార్, ఈలోపు మనం వేరే రిక్వైర్మెంట్ అంటే బాబు ఇది టైం వేస్ట్ కాదు సార్, ఇది చాలా వాల్యూ. ఎస్, షీ షేర్ ద డీటెయిల్స్ విత్ మీ, విల్ బి క్లోజింగ్ ఇట్ అవుట్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. గ్రేట్. కెన్ యూ ప్లీజ్ షేర్ those details to me just for validation? Nothing to worry. నేను అమ్మాయి అతనికి పర్సనల్ గా చేసిందంట, అతను క్లోజ్ చేసేస్తున్నాడంట. కానీ ఆ డీటెయిల్స్ టికెట్ లో లేవు, ఎక్కడా లేవు సార్. మీరు అబ్జర్వ్ చేసుకోండి సార్. ఇక్కడ నేను మీకు ఇదంతా చెప్పడానికి ప్రాసెస్, ఆర్గనైజ్ లో ఏం జరుగుతుంది అన్న దాని గురించి నేను చెప్తున్నాను. ఓకే, అతను పంపిస్తాడండి, పంపించినంటే మీకు అది చూపిస్తుంది. నెక్స్ట్ ఈలోపు
యా ప్లీజ్ ఫైండ్ ద డీటెయిల్స్ బిలో. యా చూడండి సార్, వచ్చేసింది, ఈఎంఐ వచ్చేసి పంపించేస్తుంది, శ్వేత పంపించేస్తుంది సార్. సార్ ఇక్కడ వర్క్ ఫ్లో ఎలా పంపిందో చూడండి సార్. టు డూ ఓపెన్ ఉండాలి, టు బి గ్రూమ్డ్, రెడీ ఫర్ డెవ్ ఇన్ ప్రోగ్రెస్, రెడీ ఫర్ టెస్టింగ్, రెడీ ఫర్ యూఏటి, రెడీ ఫర్ రిలీజ్, అండ్ కంప్లీటెడ్ ఆర్ డన్. బాబు నా మెయిల్ కనపడుతుంది కదండి, నేను కస్టమర్కి మెయిల్ వేసా, నా కస్టమర్ నాకు ఈ డీటెయిల్స్ పంపించింది. ఇక్కడ ఏం పంపించింది నాకు ఓపెన్ ఉండాలి, టు బి గ్రూమ్డ్, రెడీ ఫర్ డెవ్ ఇన్ ప్రోగ్రెస్, అంటే దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి ఇలా పెట్టింది. నాకు ఇలా వస్తే చాలా అంటుంది. నేను ఇక్కడ రిసీవ్డ్ థ్యాంక్ యూ అని పెట్టి పంపించేస్తాను. ఎందుకంటే మళ్ళీ తన క్వశ్చన్ అడిగాం, తను ఆన్సర్ చేసిన తర్వాత మనం రెస్పాండ్ అవ్వాలి. మనం రెస్పాండ్ అవ్వకపోతే కరెక్ట్ రైట్ అప్రోచ్ కాదు సార్. ముందు అక్నాలజ్మెంట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నౌ ఇవి సినారియోస్ అండి. ఇది ఎలా చేయాలండి వర్క్ ఫ్లో? ఇది సింప్లిఫైడ్ వర్క్ ఫ్లోనా? వాట్ టైప్ ఆఫ్ వర్క్ ఫ్లో? వాట్ ఐ నీడ్ టు డూ? సార్ ఏం మాట్లాడరేంటండి? సార్ Exactly. సింపుల్ గా, కానీ అక్కడ కింద ట్రాన్సిషన్స్ లో తను ఏమి ఇచ్చిందంటే లైక్ 2-way ఉండాలని ఇచ్చింది. సో మేబీ There are the above status and the below two transition states can be happen anytime in the between. So basically, any step among the 8 can go to A or B. ఏదైనా సరే ఏ కన్నా వెళ్ళాలి, బి లాస్ట్ లో 8 కన్నా వచ్చేయాలి. అంటే ఏ ఆర్ బి అంటుంది. ఏ రిజెక్ట్ అండ్ క్యాన్సిల్, బి బ్లాక్డ్ ఆన్ హోల్డ్. ఈ రెండింటికి వెళ్ళొచ్చు. రెండింటి నుంచి ఏ స్టేటస్ నుంచైనా రెడీ ఫర్ డెవ్ నుంచి రిజెక్ట్ చేయొచ్చు, రెడీ ఫర్ డెవ్ నుంచి క్యాన్సిల్కి వెళ్ళొచ్చు, డెవ్ ఇన్ ప్రోగ్రామ్ నుంచి రెడీకి వెళ్ళొచ్చు, క్యాన్సిల్కి వెళ్ళొచ్చు. ఈ రెండు స్టేటస్ కి ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు, కానీ మిగతాది మాత్రం ఫ్లో. ఇది హౌ టు డిజైన్. సింపుల్ సేమ్ 8 స్టేటసెస్ సార్, 8+2 స్టేటసెస్, 10 స్టేటసెస్ ఉంటాయి. ట్రాన్సిషన్స్ 1 నుంచి 8 కి సేమ్ సింగిల్ ట్రాన్సిషన్ సార్. దాని తర్వాత ఈ 8 నుంచి ఒక ట్రాన్సిషన్ ఏకి వెళ్తుంది, మళ్ళీ ఆ 8 నుంచి ఒక ట్రాన్సిషన్ బికి వెళ్తుంది. ఓకే, ఇంకొక విషయం అబ్జర్వ్ చేసావా లేదా? Yes. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చింది. వేర్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్? ఎస్ సార్. భయ్యా నేను ఈ చూపిస్తుంది టైం గురించి కాదు భయ్యా, మీరు ఒకసారి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి సార్. ఏదో ఆయన పెడుతున్నాడు క్లాస్ కి, మనం అటెండ్ అవుతున్నాం అనుకుంటే దయవుంచి ఏజ్ లో మాత్రం అలా చేయకండి సార్. నేను పదే ఎందుకంటున్నానంటే మీకు ఏం అర్థమైందో కూడా నాకు తెలియట్లా. కామ్ గా ఉందని దానికి 2 అర్థాలు, అర్థమైంది అని అసలు అర్థమే కాలేదని 2 అర్థాలు. ఎందుకంటున్నానంటే ఇంత చేసిన తర్వాత అప్లైట్ చేస్తున్నప్పుడు మెయిల్స్ ఎలా వస్తాయి, నేను ఎప్పుడు వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి, ఏం రెస్పాండ్ అవ్వాలి, నేను ఏ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయాలన్నది. ఇక్కడ ఈ వర్క్ ఫ్లో డిజైన్ చేసిన తర్వాత మీరు మళ్ళా అడగాల అమ్మాయిని. ఎందుకంటున్నానంటే ఇక్కడ గురువు గారు ఇక్కడ చూసారా, యూనిఫైడ్ ఈక్వినిక్స్ కన్సోల్. yes కాపీ ఆ ప్రాజెక్ట్కి వెళ్ళండి. ఏ ఇష్యూ టైప్ చెప్పిందా మళ్ళా? థ్యాంక్ యూ ఫర్ మై టికెట్ యాజ్ డిస్కట్ హియర్ ఇస్ ద వర్క్ ఫ్లో ఐ నీడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అంది. అంటే అన్నిటికా క్వశ్చన్స్ మీకు ఇక్కడ చాలా క్వశ్చన్స్ పడతాయి సార్. ఇక్కడ ఎందుకంటే నువ్వు బ్లైండ్ గా చేసేసావు అనుకోండి సార్, రేపు పొద్దున వాళ్ళు వచ్చి నీ పాత నాకు కావాలి, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు అని మన మీద ఎగిరేస్తారు సార్. ఇక్కడ మీకు అర్థం చేసుకోండి. ఇక్కడ చూసారా ఎన్ని వర్క్ ఫ్లోలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. దేనికి నువ్వు అడిగావు ఆ వర్క్ ఫ్లో? ఏ ఇష్యూ టైప్ which I have to implement? Yes, sir. we have to prove again. ఇప్పుడు ఎవరో మన దగ్గరకు వచ్చారయ్యా, ఏమండి నాకు రైస్ ఇవ్వమన్నారండి. 1 కేజీ ఇవ్వమంటావా, 2 కేజీలు ఇవ్వమంటావా, లేకపోతే ఒక బ్యాగ్ ఇవ్వమంటావా? ఏంటి మన క్వాంటిటీ అడుగుతాం కదా. ఒక వర్క్ ఫ్లోని ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఈజ్ ఇట్ ఫర్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఆర్ ఈజ్ ఇట్ ఫర్ ద స్పెసిఫిక్ ఇష్యూ టైప్?
ఇక్కడ కొట్టినప్పుడు ప్రాజెక్ట్ లో టికెట్ క్రియేట్ కొట్టినప్పుడు ఇక్కడ నీకు ఇష్యూ టైప్స్ వస్తాయి. వర్క్ ఫ్లోస్ అనేది దీనికి డిపెండ్ అయి ఉంటాయి. నేను కొత్తగా నువ్వు ఇచ్చిన వర్క్ లో టాస్క్, స్టోరీ, బగ్, ఎపిక్, ప్రొడక్ట్ ఇన్సిడెంట్, రిస్క్, స్పైక్, డిపెండెన్సీ అన్నిటికీ పెట్టనా లేదా ఒక్క స్టోరీకే పెట్టాలా? దట్స్ యువర్ క్వశ్చన్. వేర్ ఈస్ దట్ క్వశ్చన్ హియర్? Not provided, sir. There is no answer from her, sir. So we have to prove again. మీరు తప్పుగా అనుకోకండి సార్. నేను మీకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు సార్ ఏ చెప్పుకున్నా మనం కంప్లీట్ గా దానికి సంబంధించింది మనకు తెలిసినంత వరకు నీట్ గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ జంప్ అండాలి. నేను ఎందుకు వింటానంటే రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తున్నప్పుడు యూ షుడ్ బి గ్యాదర్ ఆల్ ద డీటెయిల్స్. ఇప్పుడు మీకు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఇప్పుడు ఒకవేళ నేనే వెళ్ళాను అనుకోండి, ఆయన ఏమంటాడు, సార్ ఏం ప్రాబ్లం అండి, సంథింగ్ XYZ అని అనుకోండి, మీకు ఏంటంటే బీపీ అని ఉందా, షుగర్ అని ఉందా, మీకు ఇంకేదన్నా మెడిసిన్ పడదా, ఇలా క్వశ్చన్స్ అన్ని అడుగుతాడు. వై ఈజ్ ఆస్క్? హీ హిమ్సెల్ఫ్ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. బట్ ఆయన ఎందుకు అడుగుతున్నాడు? ఈ ఉంటే దీన్ని బట్టి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలి అని. ఇక్కడ కూడా మనము వీళ్ళు మనకు పేషెంట్ లాంటి వాళ్ళు అనుకుంటే, నువ్వు తయారు చేయమన్నది ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయమంటున్నావు. దిస్ ఇస్ అ వర్క్ ఫ్లో ఫర్ విచ్ ఇష్యూ టైప్. ఒకసారి చూద్దాం, కింద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో చూద్దాం. చూడండి సార్, స్టేటస్ అండ్ బిలో స్టేట్ హ్యాపెన్ ఎనీ టైమ్ బిట్వీన్. సో బేసికలీ స్టెప్స్ అండ్ షీ హ్యాస్ నాట్ మెన్షన్ ఎనీ ఇష్యూ టైప్. రేపొద్దున నువ్వు గబగబా ఒక ఎపిక్ కో దేనికో చేసావు అనుకో, హూ ఆస్క్డ్ యూ టు డూ ఫర్ దిస్ అందనుకోండి. ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు కానీ నాకు సరిగ్గా వినపట్లేదు. సారీ ఫర్ దాట్ సార్. నా క్వశ్చన్స్ అర్థమైనయో టైం పాస్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం ఇది మీకు మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఇవ్వాల. రేపొద్దున ఏమవుద్దంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేస్తే నీ మీద ఎస్కలేట్ చేసి నీ మేనేజర్ కి చెప్పి నీ జాబ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. Yes, sir. వాళ్ళు ఏమి ఇవ్వాలో వాళ్ళు చెప్పట్లా, కానీ వర్క్ ఫ్లో తయారు చేసేమన్నారు, ప్రాజెక్ట్ ఇచ్చింది. సో దెన్ వాట్ ఈస్ ద ఇష్యూ టైప్? ఈజ్ ఇట్ ఫర్ ఎంటైర్ ప్రాజెక్ట్ ఆర్ ఈజ్ ఫర్ ఆల్ ద ఇష్యూ టైప్స్ ఆర్ ఓన్లీ స్పెసిఫిక్ ఇష్యూ టైప్? ఇక్కడ చూద్దాం, ఇతను ఏం పంపాడో చూద్దాం. ఇతను మెయిల్ పంపమన్నాను కదా, please check if you require additional conference access to the library updates. నేను ఇప్పుడు పంపించాను, స్పేస్ పర్మిషన్స్ పంపించాను, తినక అయిపోయింది ఇది. సర్లేండి, అది ఆ క్వశ్చన్ చూద్దాం. సత్యసాగర్ ఏదో పంపించాడు చూడండి. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్, కాన్ఫరెన్స్ యాక్సెస్ హ్యాస్ బీన్ గివెన్ టు యువర్ ఐడి, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఈయన నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. ఈ శ్వేతది ఇక్కడ ఏమీ లేదు, ఇతను ఏం చేశాడో తెలియదు. షూర్ నాని, షీ రిక్వెస్టెడ్ ఫర్ వర్క్ ఫ్లో చేంజెస్, లెట్ మీ షేర్ విత్ యూ అన్నాడు. తను పంపించింది నాకు, కానీ ఇదిగోండి ఇక్కడ వాళ్ళ మధ్య సంభాషణ జరిగింది. ఈ అమ్మాయికిను సత్యాకి మన స్టూడెంట్ కి సంభాషణ జరిగింది, ఇది చేయమంది. కానీ ఇతని ఇన్ఫర్మేషన్ మరి ఏమైనా క్వశ్చన్ వేసాడా వేయలేదా అన్నది మనకు తెలియదు. దిస్ ఇస్ ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ సార్. Kindly, without having the proper details, proper information, don't involve into the inside of it. చేయండి, ఇన్యాక్టివ్ లో తయారు చేసి చట్టి పెట్టండి, తను అడగండి, అయ్యా వర్క్ ఫ్లోని సార్ ఇప్పుడు ఏదో ఒక వర్క్ ఫ్లో చేశాను సార్, ఈ ప్రాజెక్ట్ లో ఒక వర్క్ ఫ్లో చేస్తున్నాను. ఇప్పుడు ఆవిడ నన్ను ఏదో ఈ స్టోరీకి మార్చమంది. ఎలా మార్చాలండి? సార్ నా క్వశ్చన్ మీరు అర్థమైందా లేదు? వర్క్ ఫ్లో చేసేసా సార్, ఎడిట్ చేయండి సార్, స్టోరీ మీద ఎడిట్ చేసి ఫస్ట్ ఆ వర్క్ ఫ్లో ఎన్ని ప్రాజెక్ట్స్ కి అసోసియేట్ అయ్యింది అది కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎక్సలెంట్. నేను ఇలా క్లిక్ చేశాను, ఇట్స్ ఓన్లీ వన్ ప్రాజెక్ట్. సో వీ కెన్ ప్రొసీడ్ విత్ హర్ రిక్వెస్ట్. స్టోరీ అనే ఇష్యూ ఉంటే నేనేం చేయాలి? నా క్వశ్చన్ మీరు అర్థం చేసుకున్నారు కదా సార్?
వర్క్ ఫ్లో తయారు చేసేసా, సూపర్ గా Yes. తయారు చేసే వర్క్ ఫ్లోని తీసుకొచ్చి ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఒక ఇష్యూ టైప్ కి పెట్టాలి. అయ్యా ఇంకా నేనే చెప్పేస్తాను, నేను అంతవరకు వెయిట్ చేయలేను. వర్క్ ఫ్లో ఎందుకంటానంటే స్కీమ్స్ వెళ్ళాలి సార్. వర్క్ ఫ్లో స్కీము లేదు, పాడు లేదు సార్. యాడ్ వర్క్ ఫ్లో, యాడ్ ఎగ్జిస్టింగ్ వర్క్ ఫ్లో. ఏ వర్క్ ఫ్లో అయితే ఆ వర్క్ ఫ్లో సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఇన్యాక్టివ్ వర్క్ ఫ్లోస్, యాక్టివ్ వర్క్ ఫ్లో అన్నీ ఉంటాయి. ఏ వర్క్ ఫ్లో అయితే ఆ వర్క్ ఫ్లో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, just you have to select like this the workflow, then next you have to click on the next what issue type అనేది కొడితే పాత వెళ్ళిపోయి కొత్తది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. తర్వాత ఇక్కడ అసోసియేట్ అనే బటన్ వస్తుంది, అసోసియేట్ అనే బటన్ కొట్టేసేయండి. మనము వర్క్ ఫ్లో సపరేట్ గా తయారు చేసి ప్రాజెక్ట్ కి, ఈ ప్రాజెక్ట్ కి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వాడుకోవట్లేదు, సింగిల్ ఇదేదో నాకు ఒక్క నిమిషం సార్. నిన్ను తగలై నేను అడిగే క్వశ్చన్ అర్థం చేసుకోరా. ఇక్కడ ఈడు ఇతను నాకు చూడండి. సార్ క్వశ్చన్ అర్థమైందా, అర్థం కాలేదు సార్? ఫర్ విచ్ ఇష్యూ టైప్ ఆర్ ఇస్ ఇట్ ఫర్ ఆల్ ద ఇష్యూ టైప్స్? డూ యూ హ్యావ్ ఎనీ కన్ఫర్మేషన్? సార్ నా క్వశ్చన్ అర్థమైంది కదా సార్ మీకు? నేనేం చేశాను ఇతన్ని ఇక్కడ, నేను క్లియర్ గా అడుగుతున్నాను. సార్ ఒక క్వశ్చన్ సార్. అడగండి సార్. సార్ ఇప్పుడు ఇన్ కేస్ అది ఇంతకు ముందు ఉండే వర్క్ ఫ్లో, there is a workflow and it is associated to single issue which he has mentioned to be changed. అయితే చూడండి సార్, ఒక్క నిమిషం సార్. అతనేమో ఆన్సర్ ఇచ్చాడు చూడండి సార్. అడిగాడంట.
No, Nani, I have just reached out to her for issue type confirmation. Once I received, I'll work on it. చూడండి సార్, అడిగాను అంటున్నాడు. అది మనం అడిగామని అడుగుతున్నాడు సార్. మీకు అర్థమైంది అర్థం కాలేదా? టికెట్ వచ్చి 17 రోజులు అయింది భయ్య. ఎస్ ఎస్ ఇంకా నేనేమంటాను? తెలియ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి, ఎందుకంటే అతను కూడా మన స్టూడెంట్ కాబట్టి ఇవన్నీ కాదు. గుడ్ అండ్ థ్యాంక్ యూ, దట్స్ ఇట్. అంటే మీకు ఇన్కంప్లీట్ ఎందుకు అవుతుంది? బ్రహ్మాండంగా అవుతుంది. ఎందుకు వస్తారు మీకు? బ్రహ్మాండంగా అవుతుంది సార్. మాకు వచ్చేదే ఒక టికెట్ సార్ రోజుకి. ఆ ఒక్క టికెట్ చేయడానికి ఇన్ని క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మీరంటే కొత్త వాళ్ళు సార్, మీకంటే టైం పడుతుంది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్. ఈజ్ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ మోర్ దాన్ 2 years. నేను అతను ప్లేస్ చేసి 2 సంవత్సరాల పైన అయింది. 2 సంవత్సరాల నుంచి వైజాగ్ నుంచి చక్కగా వర్క్ చేసుకుంటున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్. ఓకే, ఎక్సలెంట్. 25 lakhs పైన వస్తుంది శాలరీ. 1 hour వర్క్, 1 hour కూడా ఉండదు. నువ్వు అలా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత చూసిన టికెట్స్ ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఇదేమైనా ఉందా? ఇది అది వర్క్ లో డైరెక్ట్ క్రియేట్ చేస్తాడు, దేనికి ఏమంటే వేస్తాడు. ఏది ప్రూఫ్? ఏది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్? ఇది ఇప్పుడు నేను మీ గురించి దీన్ని లాగాను, బయటకు లాగితే బయటకు వచ్చాడు. ఎస్ సార్. కాన్ఫ్లుయెన్స్ అవుటేజ్ సార్, క్లౌడ్ లో అవుటేజ్ అండి. సార్ ఇదిగోండి సార్, ఏదో అవుటేజ్ ఉందంట సార్. సార్ గూగుల్ అట్లాషన్ క్లౌడ్ కాన్ఫ్లుయెన్స్ outage today. Showing the Atlassian Cloud Confluence outage today. No incident reported. Confluence status Atlassian. We have identified root cause, initiate a migration action, selecting the reductions. సార్ ఇలా కాన్ఫ్లుయెన్స్ స్టేటస్ పేజ్ అని ఉంటుంది సార్, అలాగే జీరా సాఫ్ట్వేర్ అని ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ చూసుకోవాలి సార్. ఇక్కడ ఏదైనా స్టేటస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుటేజ్ ఎఫెక్టింగ్ అటాచ్మెంట్స్ అండ్ బిట్బగ్ పైప్ ఇన్ ఆల్ రీజియన్స్. కాన్ఫ్లుయెన్స్ outage. I know we have identified it's a September. సో మనం ఒకసారి చూడాలి ఇది. అంటే ఏదైనా అవుటేజ్ వచ్చినప్పుడు ఏంటి అనేది ఒకసారి మనం పెట్టొచ్చు ఇక్కడ. సార్ అర్థమవుతుందండి? మీరు
షట్ డౌన్ కదా జరిగింది సార్, సార్. సర్వర్ షట్ డౌన్. అంటే అవుటేజ్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మీరు మాది ఉంది సార్, నేను ఇలా equinix.com అని కొట్టా, ఇక్కడ నాకు ఏదో ఎర్రర్ వచ్చేస్తుంది అయ్యా. ఇక్కడ ఎర్రర్ వస్తున్నప్పుడు మన సర్వర్ మన దగ్గర లేదు, జీరా డౌన్ అయిపోయిందా, కాన్ఫరెన్స్ డౌన్ అయిపోయిందా, మన దగ్గర ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి క్లౌడ్ సైట్లు వచ్చినప్పుడు జీరా -softwarestatus.com చూసారా? అలాగే జీరా సాఫ్ట్వేర్ బదులు కాన్ఫ్లెన్స్ అని పెడితే కాన్ఫ్లెన్స్. మీకు అర్థమవుతుందా సార్? ఇక్కడ ఏమని రాశాడు? September, we are identifying the root cause, initiating the migration actions, seeing reductions in errors when scaling up in response of customer traffic. We are still monitoring closely and will continue to provide the updates. ఇక్కడ మీకు ఏదైనా తేడా వస్తే, మనం ఏ ప్రోడక్ట్ వాడుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేస్తారు. జీరా అయితే జీరా సాఫ్ట్వేర్ అయితే జీరా సాఫ్ట్వేర్, కాన్ఫ్లెన్స్ అయితే కాన్ఫ్లెన్స్.bitbucket అయితే బిట్బకెట్ అని ఇక్కడ వర్డ్ పెడితే మన కంపెనీ వాళ్ళు మెయిల్స్ రైజ్ చేసేస్తూ ఉంటారు, ఏ గైస్ ఇట్స్ నాట్ వర్కింగ్, వాట్స్ యు ఆర్ డూయింగ్ అంటారు. నువ్వు ఈ లింక్ ఇచ్చి, అరే బాబు ప్రాబ్లం ఇది కాదురా, మా దగ్గర ఏం లేదు నాన్న, అట్లాషన్ వాడి దగ్గర ఉంది, అది ఇప్పుడు రిజాల్వ్ అవుతుంది అని చెప్పి మనం అనొచ్చు. సో యూజువల్లీ అవుటేజెస్ లైక్ ఎన్ని అవర్స్ వరకు ఉంటాయి సార్? అసలు మాక్సిమం అవుటేజ్ అనేది ఉండకూడదు, ఒకవేళ ఉన్నా కానీ హాఫ్ అన్ అవర్ ఎంత ఉంటుంది సార్. ఇప్పుడు ప్రొడక్షన్ దెబ్బతింటది కదా సార్ అట్లా? బ్రహ్మాండంగా ఇప్పుడు దెబ్బతింటుంది మాది, అందుకనే నేను వెంటనే ఇచ్చేసాను. ఇక్కడ నాకు చూడండి, మా దానిలో వికీ నాది వర్క్ అవుతుంది. ఇలాంటి కొన్ని ఉంటాయి సార్. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరీగా రాదండి. ఏ యూఆర్ఎల్ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఇవి ఎందుకన్నానంటే మీరు చేసేది రేపు క్లౌడ్ లో అయినప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు, నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, నేను ప్రసాద్ గారు ఫోన్ చేయాలా అన్నది. గైస్ క్వశ్చన్ అర్థమైందండి? ఇది అర్థమే కాలేదా? అర్థమైంది సార్. సార్ ఇలాంటి అవుటేజెస్ ఓకే, ఇప్పుడు క్లౌడ్ కాబట్టి లైక్ వీఆర్ ప్రొవైడింగ్ ద స్టేటస్ టు దెమ్. ఇప్పుడు సర్వర్ లో కూడా ఇలాంటి అవుటేజ్ వస్తే వి విల్ బి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ కదా? అవునండి, మీరు లాగ్స్ లోకి వెళ్ళి లాగ్స్ వెరిఫై చేసుకుని, సో మనం వీ కెన్ ఏబుల్ టు చేయొచ్చు సార్. లాగ్స్ లో అన్ని వెరిఫై చేసుకుంటే వెళ్ళొచ్చు. ఓకే సార్. ఎందుకంటే సార్ నేను ఇంతలా మీకు కొన్ని రోజులు తీసుకుంటూ ఈ 10 జాబ్లు వచ్చేదాకా క్లాస్ తీసుకుంటానండి. ఏంటంటే ఎంత ఫీడ్ చేయగలనో అంత ట్రై చేస్తాను సార్. ఆ రోజు సమస్యల్ని, ఆ రోజు ఉన్న ఇష్యూస్ అన్నిటిని మీకు ఏ విధంగా అన్నది నేను చేయడానికి వస్తున్నాను సార్. నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే నేను క్లియర్ గా చెప్తున్నాను సార్. నేను రేపు నుంచి మీకు ఒక 4 రోజులు లీవ్ ఇస్తాను సార్. ఎందుకంటే మీరు ఏం ప్రిపేర్ అవుతారో ప్రిపేర్ అవ్వండి. ఈ రోజు 4 కంపెనీల రిక్వైర్మెంట్ మీకు పంపిస్తాను సార్. ఇక్కడ ఒకటేంటి అని అంటే, నేను మీకు మాట ఇచ్చిన విధంగా ఏంటంటే, ముందు ప్రీవియస్ పెండింగ్స్ అండి, విల్ క్లోజ్ ఇట్. అంటే ప్రీవియస్ పెండింగ్ అంటే ఏంటి, చాలా ఉన్నాయి. ఏంటంటే
ఒకటి అసెట్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే అసెట్ మేనేజ్మెంట్ తర్వాత ఇంకా ఉన్నది మనకి ఏమున్నాయంటే ఒకటి అసెట్ మేనేజ్మెంట్, రెండోది ఒకటి ఆటోమేషన్ రూల్స్ ఒక 2, తర్వాత ఇలాంటివి క్లోజ్ చేసేసుకున్నాం. తర్వాత ఏం చేద్దాం అని అంటే ఓకే కొంచెం పైథాన్ స్క్రిప్ట్ ని కూడా మనం స్టడీ చేద్దాం అనుకున్నాం, ఏం జరుగుతుంది ఏంటి అనేది. తర్వాత మూడోది ఏంటి అని అంటే గ్రూవీ స్క్రిప్ట్ లో కొన్ని సినారియోస్ చూద్దాం. క్లౌడ్ బేస్డ్, ఇట్స్ ఫర్ ద క్లౌడ్ బేస్డ్, ఇట్స్ నాట్ ఫర్ సర్వర్. సర్వర్ అయితే డైరెక్ట్ గ్రూవీ వర్క్ కాదు, క్లౌడ్ లో అది వర్క్ కాదు. ఫోర్త్ వన్ ఏంటంటే ఇందాక అన్నట్టుగా సర్వీస్ నోలో కొన్ని టాపిక్స్ వస్తుంది కావాలి చేసుకుని ఈ లోపు క్లోజ్ చేద్దాం. సో అది ఫిష్ ఐ అండ్ క్రూషిబుల్ ఏమైనా చెప్తారా సార్ దాని గురించి? అంటే రెజ్యూమ్స్ లో ఉన్నాయి ఫిష్ ఐ క్రూషిబుల్ అని. చెప్తాను సార్, మీకు ఇక్కడ పెట్టుకుందాం ఫిష్ ఐ అండ్ క్రూషిబుల్. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు వాడలేదు, దీనికి ఆల్టర్నేటివ్ గా బిట్ బకెట్ వాడుకుంటున్నారు. బట్ నేను చెప్తాను ఇవి ఓకే సార్. చెప్పుకుందాం సార్. ఈ లోపు మనం 7 గోల్స్ సార్, ఇవి అయ్యే లోపు 7 జాబ్ వేయించుకోవాలి సార్. మన టార్గెట్ అది. సార్ ఇది జాబ్స్ అంటే మీరు ఆల్రెడీ పంపిస్తున్నారు కదా, ఆల్ పేపర్స్ క్లియర్ గా ఉన్న వాళ్ళకి అంటున్నారు. అంటే ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉన్న వాళ్ళకి ఎలా ప్రొసీడ్ కామంటారు సార్? వాటికి సపరేట్ గా చెప్తాను సార్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పేపర్స్ ఉంటే ఎలాగో, పేపర్స్ లేకపోతే ఎలాగో అనేది 2 సినారియోస్ ఉంటాయి సార్. ఈ పేపర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం కొన్ని, ఎందుకంటే హెచ్ఎల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా ఓపెన్ చేయమని కొన్ని కంపెనీస్ ఇప్పుడు మార్చేశారు సార్ స్టైల్. మార్చేయడం అంటే ఏంటంటే మనం పెట్టే పేపర్ లో కరెక్ట్ గా ఈ ఫార్మ్ 16 ఇవన్నీ కూడా ప్రాపర్ గా జనరేట్ చేయించి ఐటీ రిటర్న్ చేయించాలి సార్. అది నేను మీకు ఇంటర్వ్యూ అయిన తర్వాత చేద్దాం చూస్తున్నాను కొంతమందికి, అంటే ఈ పేపర్ లేని వాళ్ళకి. పేపర్స్ ఉన్న వాళ్ళకి అనుకోండి సార్, ఎందుకంటున్నానంటే ముందు కొంతమంది క్లైమ్ అయిపోయారు అనుకోండి, ఒక 10 మంది వెళ్ళిపోయారు అనుకోండి, నా దగ్గర కూడా ఏంటంటే కొంచెం క్లీనప్ వచ్చేస్తూ ఉంటది. ఈ క్లీనప్ చేసుకుంటున్నప్పుడు నాకేంటంటే మిగతా వాళ్ళది ఎలా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. పేపర్ లేని వాళ్ళ ప్రాసెస్ ఏంటి సార్ అని అంటే మనం థర్డ్ పార్టీ తీసుకుంటున్నాం కదా, అక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోవాలి అతని దగ్గరే. తర్వాత మనం ఫార్మ్ 16 చేయించుకుని మనం ఒరిజినల్ గా గవర్నమెంట్ దగ్గర ఆ కంపెనీ ఎవరైతే మనం పేపర్లు తీసుకున్నామో వాళ్ళకి ఎగ్నెస్ట్ గా ఐటీ రిటర్న్స్ చేయాలి. ఈ 2 చేస్తేనే మనకు రేపొద్దున పేపర్లు ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే యుఏఎన్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అని ఆధార్ నెంబర్ లాగా ఈ పిఎఫ్ఎల్ కి యుఏఎన్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఈ యుఏఎన్ నెంబర్ కూడా మనం క్రియేట్ చేయించుకుని దానికి ఏమైనా పడినా లేకపోతే యుఏఎన్ లేదు అని చెప్పి మనం ముందుకన్నా వెళ్ళాలి. అందులో కొన్ని కంపెనీస్ ఒప్పుకుంటానే, కొన్ని కంపెనీస్ ఒప్పుకోవట్లేదు సార్. దీస్ ఆర్ ద పెయిన్ఫుల్ ఏరియాస్ ఫర్ నాన్ డాక్యుమెంటేషన్ కంటే. డాక్యుమెంటేషన్ వాళ్ళకి ప్రాబ్లం లేదు సార్, ఏదో ఒకటి ఉండి ఎంతో కొంత ఉంటే దాన్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్. అస్సలు లేని వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకురావాలి సార్. అదే జరుగుతుంది సార్. యాక్చువల్లీ లైక్ కాల్స్ వచ్చినప్పుడు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ పిఎఫ్ అకౌంట్ డీటెయిల్స్. సో అవునండి, పేరోల్ కంపెనీ మీ కన్సల్టెన్స్ వాడు ఇస్తాడు సార్, కన్సల్టెన్స్ అతను ఇస్తాడు సార్ యుఏఎన్. ఓకే. సో ఇలా చెప్పొచ్చా సార్, అంటే పేరోల్ కంపెనీ అది లైక్ ఐ డిడ్ంట్ ఆప్ట్ ఫర్ పిఎఫ్ కానీ వాళ్ళు ఫార్మ్ 16 ఇచ్చారని. ఫార్మ్ 16 ఇచ్చినప్పుడు ఫార్మ్ 16 నువ్వు ఐటీ రిటర్న్ చేంజ్ చేస్తావా? అది అంటే ఇలా చెప్పొచ్చా అంటున్నాను నేను. అంటే అవి ఏం లేదు. గైస్ నేను మళ్ళీ మాట్లాడతాను 10:30 మీటింగ్ ఉంది. సార్ ఫైన్, థ్యాంక్ యూ సార్. రేపు మాట్లాడతాం. షూర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.